హలో బిజియస్ నేను వ్యామ్ గరబ్బ ఈరోజు మా హాస్టల్లో పెట్టిన డిన్నర్ అనేది చూద్దాం వచ్చేయండి. సో ఫస్ట్ అయితే రోటీ అండ్ అందులోకి అయితే కనుక రాజ్మా కర్రీ, దాంతోపాటు రైస్, ఇంకా పప్పు అనమాట. ఇది తోటకూర పప్పు పాలకూర పప్పు తెలియదు కానీ సంథింగ్ ఒక ఆకుకూర అయితే వేసాడు. అండ్ అలాగే క్యాబేజ్ అయితే ఫ్రై పెట్టాడు. దాంతోపాటు బనానా. మీకు హాస్టల్లో బనానా తప్ప ఇంకేం పెట్టరా అంటున్నారు. మాకు మ్యాక్సిమం ఫ్రూట్ బనానాయే ఉంటుందండి. ఇదివరకు కొంచెం మోసంబి పెట్టాడు, ఈ మధ్యన అసలు మోసంబి కూడా పెట్టట్లేదు. ఇంకా అలాగే లస్సీ అనమాట. మా ఫ్రెండ్ కూడా ఒకటి తీసుకురమ్మన్నాడు, అందుకని చెప్పి 2 అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా రాగానే వాడి గ్లాస్ అయితే వాడికైతే ఇచ్చేసాను అనమాట ఇక్కడ. ఇంకా అండ్ ఇంకా రోటీ చూసేటప్పటికైతే అసలు ఏం ఫ్రై అవ్వలేదు ఇవాళ. చూడండి ఎలా సాగుతుందో. రోటీ కర్రీ మాత్రం అయ్యి బాబాయ్ దారుణం, అస్సలు బాగాలేదు. ఇంకా పప్పు టేస్ట్ వచ్చేసేటప్పటికి పర్లేదు అనమాట, బాగానే ఉంది, కొంచెం తినేటట్టు. ఇది కూడా అంత సూపర్ ఏం కాదనమాట. పప్పు కూడా ఓకే, మేనేజబుల్ అనమాట. ఇంకా అన్నిటికన్నా బాగుంది అని ఉందంటే అది ఇవాళ క్యాబేజ్ ఫ్రై ఒకటే బాగుంది. ఈ ఫ్రై కూడా నా ఫ్రెండ్స్కి అయితే ఏం నచ్చలే, నాకే నచ్చింది. సో ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ మేము వెళ్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందు అయితే వీడియోకి లైక్ చేసేయండి.